ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని వర్గాల వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం పైన కూడా దృష్టి సారించింది. ఈ క్రమంలో వారికి ఉచితంగా త్రిచక్ర వాహనాలను అందజేయాలని నిర్ణయించింది. హీరో కంపెనీకి చెందిన 125cc సామర్థ్యం గల మోటార్ వాహనాలను దివ్యాంగులకు అందించడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. దివ్యాంగులకు అందించనున్న ఈ వాహనాల విలువ 1.07 లక్షల రూపాయలు కాగా ప్రభుత్వం వీటిని 100% రాయితీతో అందించనుంది. ఈ త్రిచక్ర వాహనాల సరఫరాకు సంబంధించిన టెండర్లు పూర్తి కాగా విజయవాడకు చెందిన RM మోటార్ సంస్థకు ఈ టెండర్లు దక్కాయి. బిడ్ ఫైనలిస్ట్ కమిటీ ఆమోదం పొందిన 2 వారాల్లో ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమవుతుంది. ఈ పథకం అందించడానికి దివ్యాంగుల సంక్షేమ శాఖ దరఖాస్తులను తీసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 10 మంది చొప్పున మొత్తం 1750 మందికి 2025-26 సంవత్సరానికి గాను వాహనాలను అందించాలని ప్రణాళికను రూపొందించింది. ప్రస్తుతం మొదటి దశలో 875 మందికి వాహనాలను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం ప్రభుత్వం 9.4 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. మొదటి దశ పూర్తయిన తర్వాత రెండవ దశ లబ్ధిదారులకు కూడా వాహనాలను అందిస్తారు. ఈ పథకం అమలు చేయడానికి లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఈ నిబంధనలను ఖచ్చితంగా చూస్తారు. డిగ్రీ ఆపై చదువుతున్న విద్యార్థులు, స్వయం ఉపాధి రంగంలో కనీసం ఏడాదికి పైగా అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యతనిస్తారు. దరఖాస్తుదారులు 18 సంవత్సరాల వయసు నుంచి 45 ఏళ్ల వయసు మధ్య వారై ఉండాలి. వీరి వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయల లోపు ఉండాలి. 70% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో లబ్ధి పొందాలంటే ముఖ్యంగా వారికి సొంత వాహనం ఉండకూడదు. గతంలో ఎప్పుడూ ప్రభుత్వం నుంచి ఇటువంటి వాహనాలను పొంది ఉండకూడదు. అయితే గతంలో దరఖాస్తు చేసుకుని వాహనం మంజూరు కాని వారు తిరిగి ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద త్రిచక్ర వాహనాన్ని పొందడానికి దరఖాస్తు చేసుకోవడానికి జిల్లా మెడికల్ బోర్డు జారీ చేసిన సదరం ధృవపత్రాన్ని దరఖాస్తుతో పాటు తప్పనిసరిగా పెట్టాలి. సదరం సర్టిఫికేట్తో పాటు SSC ధృవీకరణ పత్రాన్ని, ఆధార్ కార్డును, SC, STలైతే కుల ధృవీకరణ పత్రాన్ని, పాస్పోర్ట్ సైజ్ దివ్యాంగుల పూర్తి ఫోటోలు, 2022 జనవరి 1వ తేదీ తర్వాత పొందిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని, చదువుకుంటున్న విద్యార్థులైతే బోనఫైడ్ సర్టిఫికేట్ను దరఖాస్తుతో పాటు సమర్పించాలి. గతంలో ఎటువంటి వాహనాలు తీసుకోలేదని, తాను సమర్పించిన వివరాలన్నీ సరైనవేనని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తూ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అన్ని విధాల అర్హత ఉన్న వారికి ద్విచక్ర వాహనాలను కేటాయిస్తారు.